2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం హిమబిందు గారు. నమస్తే అండి. 736వ మనీ మంత్ర వీడియో. సో ప్రీవియస్ వీడియోలో కృతజ్ఞత భావంతో ఉంటే ఏదన్నా మనకి ఏ విధంగా దొరుకుతుంది అనేటువంటిది మాట్లాడుకున్నాము. అండ్ పర్ డే వచ్చేటప్పటికి 100 సార్లు కనుక మనం చెప్పుకుంటే మనకి ఎలా కలిసి వస్తుంది అనేటువంటి విషయం మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? అదే కృతజ్ఞతలో భాగంగా ఇంకాస్త లోతుగా ఆలోచించినట్లయితే మనకు తెలియకుండానే చాలా మన చుట్టూ ఉన్న ఎనర్జీలను మనం ఆల్రెడీ ఉపయోగించుకుంటున్నాం. వాటి గురించిన ఆలోచన మనకు రాదు. ఉదయం నుంచి మనం ఎక్కడ కావాలనుకుంటాం అక్కడ ట్యాప్ ఓపెన్ చేయగానే వాటర్ వచ్చేస్తుంది. ఎక్కడో భూమి పొరల్లో ఉన్నటువంటి వాటరు అంత ఈజీగా మన దగ్గరకు వచ్చేస్తుంది. స్విచ్ ఆన్ చేయగానే లైట్ వెలుగుతుంది. గ్యాస్ స్టవ్ ఆన్ చేయగానే అది అంతా పూర్తయిపోతుంది. ఒకప్పుడు పూర్వకాలంలో ఇవన్నీ ఏవి అందుబాటులో లేవు. ఇప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేసాయి. ఈజీగా మనం వాటిని అనుభవించగలుగుతున్నాం. ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఈ బైకులు ఇలాంటివన్నీ కూడా ఈ వాహనాలన్నింటికి కూడా ఒక ఇంధనము అలాంటి కనిపించని ఒక ఎనర్జీ. అన్నింటిలో ఆ ఎనర్జీ మన చుట్టూ చాలా ఎనర్జీలు ఉన్నాయి. వాటి గురించి మనము అనుకోకుండా నేను ఇప్పుడు నిన్న చెప్పింది ఏమంటే మీకు తెలిసినట్టుగా కృతజ్ఞతలు చెప్తూ పోతున్నారు. మనకి ఇంకా మనం విశ్వంతో అనుసంధానం అవ్వడానికి మన చుట్టూ ఉన్న ఎనర్జీని మనము గుర్తించి గనుక మన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పినట్లయితే అవి వాటి నుంచి ఇంకా ఎక్కువగా విశ్వానికి అనుసంధానం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, దానిలో భాగంగానే మనం ఉపయోగించుకుంటున్నాయి ఎలా ఇంకా ఏమున్నాయి ఇలాంటి అనేటిది మనం గుర్తించి వాటికి కూడా కృతజ్ఞత మనస్ఫూర్తిగా ఏదో మొక్కుబడిగా కాకుండా మనస్ఫూర్తిగా పూర్తి ఫీల్ భావనతో వాటికి కృతజ్ఞత చెప్తూ ఉండాలి. చిన్నప్పుడు అంటే మనం రెగ్యులర్గా మా మదర్ కూడా చెప్పింది, మీరు కూడా మీ పిల్లలకి చెప్పుంటారు. లైట్ వెలగగానే వెంటనే మనం మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటాము. సో అట్లా మన చుట్టుపక్కల ఉండేటువంటి ఏ ఎనర్జీకైనా సరే థ్యాంక్స్ చెప్పుకుంటూ వెళ్ళాలంటారు, అంతేనా? వెళ్ళాలి. అవును. అది మనకు తెలీదు. నిన్నటి మనం చెప్పుకున్నది ఏమంటే కనిపిస్తున్న దానికల్లా మనకు ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో ఎక్కడ మనము హెల్ప్ తీసుకున్నామో వాళ్ళకి చెప్తూ వెళ్తున్నాం. ఒకసారి వీటిని గమనించండి. దీని ద్వారా ఇంకా తొందరగా విశ్వంతో అనుసంధానం అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే లైట్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, లేదంటే మన ఇంట్లో ఉండేటువంటి ఆవులు గేదెలు వాటికి ఎస్ కూడా ఎస్ మనం ఎస్ చెప్పుకుంటూ ఎస్ వెళ్ళాలి. అంటే అవి అవును మనకి పాలు అవును. అవి ఇస్తుంటాయి కాబట్టి మ్మ్. అలా మన చుట్టుపక్కల ఉండేటువంటి ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో మనం తీసుకుంటున్నాం కానీ అది మనకు సహజంగా వచ్చేస్తుంది కదా, మన దినచర్యలో భాగంగా వెళ్ళిపోతున్నాం. కానీ ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నాయి దానికి కూడా మనం హృదయపూర్వకంగా కృతజ్ఞత కలిగి ఉంటే ఇంకా తొందరగా మనం అనుకున్నట్లుగా విశ్వానికి అనుసంధానం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఎక్కువగా ఉంటాయి. ఉంటాయి. అంటే ప్రకృతితో మమేకమై మమేకం అవ్వడం అనుసంధానంగా ఉండి నేర్చుకోవాలి. మనకిచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి కృతజ్ఞతలు చెప్పడం. అలా మీరు చేస్తున్నప్పుడు కూడా మీకు ఒక తెలియని సంతోషం, హ్యాపీ కూడా వస్తుంది. అవును. మీకు అది చేసినప్పుడు, అనుభవించినప్పుడు తెలుస్తుంది. అది ఎంత హ్యాపీగా ఉంటుందో. అవునా! నేను ఒంటరిగానే గదిలో ఉన్నాను. కానీ ఇలా నా చుట్టూ ఉన్న ఈ వస్తువులకు గానీ, ఇక్కడున్న ప్రతిదానికి నేను థాంక్స్ చెప్తున్నప్పుడు ఎంత బావుంది. మీరు ఏవైతే థాంక్స్ చెప్తున్నారో, ఆ ఎనర్జీ ఏదైతే ఉందో మీతో మాట్లాడుతున్న ఫీల్ కూడా మీకు కలుగుతుంది. మీరు అది ట్రై చేసినప్పుడు. అదేవిధంగా అవన్నీ మనకు చేకూరడానికి ఈరోజు మనం ఇవన్నీ ఉపయోగిస్తున్నామంటే ఏదో ఒకరోజు ఎవరో ఒకరు వాటిని ఒకరు లేదా కొంతమంది ఇది ఇలా ఉంటే బాగుండేది అని బలంగా దాన్ని కోరుకోవడం వల్ల, అంటే బలంగా ఎవరో కొంతమంది వాటిని కోరుకోవడం వల్లనే అవి వస్తు రూపంలో మన ముందుకు వచ్చాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు బలమైన కోరిక దేన్నైనా మన ముందుకు తెస్తుంది అని. అంటే ఆ వస్తువుని తయారు చేయాలనుకున్న ఆ వ్యక్తికి అది కావాలి, అలా ఉంటే బాగుండేది అనుకునే కొందరి ఆలోచనలు అలైన్ అయినప్పుడు ఆకర్షణ సిద్ధాంతం ద్వారా అవి తొందరగా వస్తు రూపం దాల్చుకొని మన ముందుకొచ్చి ఈరోజు మనకు ఉపయోగపడే విధంగా ఎన్నో సౌకర్యాలలో మనము వాటిని అనుభవిస్తూ ఈరోజు హ్యాపీగా ఉన్నాము. కాబట్టి ఎవరో ఒకరు దేన్నో ఒకదాన్ని గట్టిగా అనుకుంటే అది ఈరోజు రేపు అలా కాకుండా ఏదో ఒక రోజు ఖచ్చితంగా దానికి ఒక వాస్తవ రూపం వస్తుంది. కాబట్టి ఏది ఎవరు అనుకోకుండా జరగదు. ప్రతిదీ ఎవరో ఒకరు అనుకున్న దానికి బలమైన కారణం ఉంటుంది. దాని ద్వారా అది తయారు చేయడం జరుగుతుంది. ఎవరో ఒకరు అనుకుంటారు, అది ఎనర్జీ రూపంలో మన చుట్టుపక్కలే ఉంటుంది, అది మనకు ఉపయోగపడేలా ఉంటుంది. ఉంటుంది.
కాబట్టి దీన్ని బట్టి కూడా మనకు కావాల్సిన దాన్ని మనకు లేదా మీకు ఏదైనా ఆలోచన వచ్చి ఉంటే బలంగా అనుకోండి. కొద్ది రోజుల తర్వాత అయినా అది దాని రూపాన్ని సంతరించుకొని మన ముందుకు వస్తుంది. ఇదే రకంగా అది మీకు కావాల్సింది అవ్వచ్చు, ఇతరులకు జనాలందరికీ ఉపయోగపడే లాంటిదైనా అవ్వచ్చు. ఎప్పుడో ఒకరు ఏదో ఒకటి అనుకోకుండా ఏదీ జరగదు. నేను అనేది అది. ఎవరో ఒకరు గట్టిగా అనుకోవాలి. ఎక్కడో ఎవరో అనుకున్నదే జరిగినప్పుడు ఇప్పుడు మన కోసం మనం అనుకున్నది ఎందుకు జరగదు? ఖచ్చితంగా జరుగుతుంది. కృతజ్ఞతలను తోడు చేసుకొని గట్టి అఫర్మేషన్లు చెప్తూ పూర్తి నమ్మకంతో మీరు కోరుకున్న వాటిని సంపాదించుకోవచ్చు చాలా ఈజీగా. దాంతోపాటు మన చుట్టూ ఉన్న పంచభూతాలు, బయట ఏదైతే పంచభూతాలు ఉన్నాయో మన లోపల కూడా అవే లీనమై ఉంటాయి. పంచభూతాల్లో మనము కృతజ్ఞత ఇందాక మనం చెప్పుకున్న దానికంటే ముందుగా కూడా మన చుట్టూ ఉన్న పంచభూతాలకు కృతజ్ఞత చెప్పుకోవడం. ఎందుకంటే మనం ప్రతిదీ కూడా పంచభూతాలకు అనుసంధానమయ్యే మన జీవ ప్రక్రియ నడుస్తూ ఉంది. ఓకే. డే అంతా అలాగే జరుగుతుంది. మనం ఉదయం లేచింది మొదలు భూమి మీద కాలు పెట్టందే మన పనులు జరగవు. అవును. శ్వాస పీల్చుకోకుండా అసలు వ్యక్తి ఉన్నాడన్న విషయమే పుట్టుక నుంచి చివరి వరకు మనిషి బ్రతికున్నాడు అని చెప్పడానికి ఒకే ఒక శ్వాస, గాలి. శ్వాస. ఎస్. అలాగే ఆకాశం నుంచి మనకు రావాల్సినవన్నీ ఆ వనరులు వర్ష రూపంలో వచ్చి మనకు పంటలు అవి పండడం ద్వారా అది సూర్యరశ్మి ఉంటుంది. రూపంలో సూర్యుడు సూర్యరశ్మి వస్తున్నాడు. రూపంలో. ఎస్. నైట్ టైం చంద్రుడు వస్తున్నాడు. ఎస్. అలాగే మనం అగ్ని లేకుండా వంట చేసుకోవడము అది ఉండదు. అట్లా పంచభూతాలు గాలి, నీరు, నిప్పు, ఆకాశము, భూమి అన్నింటికీ కూడా మనస్ఫూర్తిగా మనం కృతజ్ఞతలు చెప్పినప్పుడు అవి కూడా చాలా ఎనర్జీ. వీటిని మనం గుర్తించం సామాన్యంగా. మన చుట్టే ఉన్నవి ప్రతిరోజు పంచభూతాలకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పినప్పుడు ఇంకా తొందరగా మనం అనుకున్నవన్నీ సాధించుకోవచ్చు. ఎస్. చాలా మంది అనుకునేదే, కానీ పంచభూతాలు మనం ఎప్పటికప్పుడు రికగ్నైజ్ చేసి దానికి గనక గౌరవం ఇస్తే ఖచ్చితంగా మనకి ఏదో రకంగా సరే అవును. అవి సహాయం చేస్తూనే ఉన్నాయి. వాటికి మనం కృతజ్ఞతలు కనుక తెలుపుతూ చెప్తూ ఉంటే ఉండాలి. ఏదైనా కలిసి వస్తాయి. అవును. ఎనీవేస్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.